అండి. ఈ పూలు ఇప్పుడు మన అమ్మవారికి మామూలుగా మాల కడతాం కదా, అలా కాకుండా ఇట్లా సూది దారంతో ఒక టైప్ ఇలా గుచ్చాలి. ఇది కాకుండా రొటీన్గా ఇంకో పద్ధతి కూడా ఉంది. అది ఎలా చేయాలో నేను ఈజీగా నేర్పిస్తాను. ఒక సూది దారం ఉంటే చాలు. ఫస్ట్ మనము సూదికి దారం ఎక్కించుకొని మల్లెపూలని ఇట్లా రౌండ్గా ఇట్లా మనం పెట్టుకోవాలి, గుచ్చుకోవాలి. టైట్గా మనం పూలని ఇట్లా టైట్గా గుచ్చుకోవాలి. ఇలాగా తీసుకొని పూలని ఇలా పెట్టుకొని మనం టైట్గా ఇలా ప్రెస్ చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ ఈ గులాబీ పూలు ఉంటాయి కదా, వీటిని ఇట్లా మనం తీసుకొని ఇట్లా మడత పెట్టి ఇట్లా గుచ్చుకోవాలి. అర్థం కాదు, కొంచెం ఒక రౌండ్ పువ్వులు గుచ్చిన తర్వాత అప్పుడు మనకు క్లారిటీగా వచ్చింది. ఇగో ఫ్రెండ్స్ చూడండి, ఇలా కట్టుకుంటే పూలు మనకు వెరైటీగా కొంచెం చూడటా కూడా కలర్ఫుల్గా కనిపిస్తాయి. చూడండి, ఇట్లా కట్టుకుంటే మనం చూడటాగా కొంచెం వైట్గా లేకుండా అక్కడక్కడ. ఈ పూలన్నీ మనం జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఓకే, బాయ్.